Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫోక్ సింగర్ ఏపూరి సోమన్న గారు. అలాగే ఆయన టీం అందరూ కూడా ఉన్నారు. ఆయన పాటలు ఎంత ప్రజాదరణ పొందుతాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలోనే ఆయన ప్రజాపాలనకు సంబంధించి ఒక పాట కూడా రాశారు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి ఒక పాట ఇప్పుడు ఆయన నోట విందాం. నమస్తే అండి. నమస్తే. ఎందుకు మీరు ఇప్పుడు ప్రజాపాలన గురించి రాయాలని ఎందుకు అనిపించింది? అసలు మీకు ఎందుకు స్పెషల్గా ఆ సాంగే రాశారు? ఆ పాట తెలంగాణ సమాజంలో బాగా ఆదరణ పొందినటువంటి పాట. ఎవరి పాలైందిరో తెలంగాణ అని ఒకనాడు అడిగినటువంటి ప్రశ్నగా ఉన్నటువంటి పాటను ప్రజల పాలైందని నేడు చెప్పదలిచినాం. ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని, ఆ రోజు ప్రజల్లో ఉన్నటువంటి ఒపీనియన్ తీసుకునే ఎవరి పాలైందిరో తెలంగాణ అని రాయడం జరిగింది. ప్రజాపాలన వచ్చింది, ప్రజల పాలైందని ఈ రోజు కూడా ప్రజల ఒపీనియన్ తీసుకొని రాయడం జరిగింది. అందువల్ల ప్రజాపాలన వచ్చింది, ప్రజల పాలైందని చెప్పి రాయడం. ఏంటి మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ముందు అది కూడా చెప్పండి సోమన్న గారు కాసేపు. మేము కాంగ్రెస్ ఫేవర్ గానే మొదటి నుంచి రేవంత్ అన్న నాయకత్వంలో ఈ రోజు కాదు, వారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు నుంచి కూడా అనేక వేదికలు నేను కాంగ్రెస్ పార్టీలోనే పంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ లోనే ఉన్నాను. అంటే కొద్ది కాలం మీరు మధ్యలో అటు పోయిన షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, అందువల్ల మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది. సరే, అయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని సరి చేసుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్ అవతలోనే కాంగ్రెస్ లోనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ప్రజాపాలన యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏతుందో రేవంత్ అన్న నాయకత్వంలో జరిగేటువంటి పరిపాలన, ప్రజలకు అందేటువంటి ఏదైతే మేలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పాట రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం. అదే పాట కదా ట్రెండ్? అదే పాట. ఒకసారి మా కోసం ముందు ఆ పాట తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డబ్బు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ. అరే నిర్బంధ సంఖ్యలు, అరే దొరనగాడి కోటలు బద్దలు కొట్టిన నిర్బంధ సంఖ్యలు నిలువున దించేసి దొరసాని విగ్రహం ధ్వంసము చేసేసి దొరసాని విగ్రహం ధ్వంసము చేసేసి దొరసాని విగ్రహం ధ్వంసము చేసేసి అవర వీరులు గన్న కలలు నిజం చేయ ఆశయాలతో తెలంగాణ ముందుకు సాగ అట్టడుగు వర్గాల కందుబాటులు నడువ అట్టడుగు వర్గాల కందుబాటులు నడువ అట్టడుగు వర్గాల కందుబాటులు నడువ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ. శాసన సభాపతి నుండి మొదలు దళితులకు 4 మంత్రి పదవులు వచ్చే ఎస్సీల వర్గీకరణ అమలు చేసే ఎస్సీల వర్గీకరణ అమలు చేసే ఎస్సీల వర్గీకరణ అమలు చేసే సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి బీసీలకు సమా న్యాయాన్ని అందించి 42% రిజర్వేషన్లు ఇచ్చే 42% రిజర్వేషన్లు ఇచ్చే 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ. రైతన్న రుణమాఫీ గిట్టుబాటు ధరలు, రైతన్న రుణమాఫీ గిట్టుబాటు ధరలు, రైతు వ్యవసాయమే పండుగాని నిరూపించే వ్యవసాయమే పండుగాని నిరూపించే వ్యవసాయమే పండుగాని నిరూపించే అదే నాణ్యమైన ఎరువు విత్తనాలను ఇచ్చి సకాలంలో పెట్టుబడి సాయం అందించి వ్యవసాయమే పండుగాని నిరూపించే వ్యవసాయమే పండుగాని నిరూపించే వ్యవసాయమే పండుగాని నిరూపించే ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ. ఇందిరమ్మ ఇల్లు ఇంటిగ్రేటెడ్ స్కూలు 500 గ్యాసు కనెక్షన్లు 200 యూనిట్ల ఉచిత కరెంటాయే 200 యూనిట్ల ఉచిత కరెంటాయే 200 యూనిట్ల ఉచిత కరెంటాయే ఆడబిడ్డలకు ఉచిత బస్సులాయే 10 లక్షలతో ఆరోగ్యశ్రీ రాజీవ్ వికాస్ యువతకు ఉపాధిచ్చే
రాజీవ్ వికాస్ తో యువతకు పాదించే ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ ప్రజల పాలయ్యిందిరో తెలంగాణ ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ ప్రజల పాలయ్యిందిరో తెలంగాణ రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో 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 తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఇవాళ అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఇవాళ ఏడాదిన్నర కాలంలో వేలాది కొలువులు భర్తీ చేసినటువంటి చరిత్ర ప్రజాపాలనకు ఉందని చెప్పి ఈ పాట రూపంలో చెప్పాం. ఈ పాట ప్రజల్లోకి చాలా అద్భుతంగా అతి కొద్ది కాలంలోనే మరి లక్షలాది మరి ప్రజలు రిసీవ్ చేసుకొని ఆదరణ ఉంది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ పాట ప్రజల్లోకి వెళ్తున్నాం. అంటే ఈ 1.5 year పాలనని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని మీరు ఈ పాట రూపంలో చెప్పేశారు. ఈ పాట ఎవరు రాశారండి? నేనే రాశాను. మీరే రాశారా? మీరు పాటలు రాస్తారు కూడా కదా? నేనే రాస్తాను, కొన్ని కాదు. మీరే రాస్తారా? నేను పాడే ప్రతి పాట నేను రాసింది. అంటే వేరే వాళ్ళకి కూడా రాస్తారా అనేది నా పాయింట్. వేరే వాళ్ళకా? వేరే వాళ్ళకి రాయండి. మీరే రాసి మీరే నేను ఏ జెండా మోస్తే ఆ జెండా పాటే రాస్తాను తప్ప ఇంకో పాట నేను రాయను. పొలిటికల్ రాస్తారా లేకపోతే లేదు, సామాజిక అంశాల మీద రాశాను. పల్లె, ప్రకృతి అండ్ ప్రజలు, స్వేచ్ఛ, సమానత్వము, ఆర్థిక, పిల్లలు, చదువులు, అన్ని విషయాల మీద సామాజిక అంశాలు రాసిన పాటలు పాడతారా మీరు? ఏదన్నా తప్పదు పరిస్థితి వస్తే ఆ పాట నచ్చితే, విన్నాను నేను, అందుకే ఆ పాట నచ్చితే అది మంచిదైతే, మంచి సందేశం ఇచ్చేదైతే ఖచ్చితంగా పాడతాను. మీకు బాగా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాస్తున్నారు? ఇప్పటి అంటే సాంస్కృతిక రంగంలో టోటల్ 26-27 సంవత్సరాలు అవుతుంది. రాయటం మొదలెట్టి 2002-2001 అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాటను ఒక రెండు లైన్లు మా కోసం. నేను రాసిన ఏ పాట కూడా నాకు వేరేది కాదు, అన్ని నేను రాసిన పాటలన్నీ నాకు ఇష్టమే. అంటే కొన్ని సందర్భాలు అబ్బాయి ఈ పాట చాలా బాగా రాశాను, నాకు చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చింది అట్లా అనిపిస్తుంది కదా? అవును, అట్లా అనిపించింది. బాగా ఆర్ట్ఫుల్ గా టచ్ అయినటువంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి. అందులో కొన్ని మీరు అడిగారు, కొన్ని చెప్తాను నేను. నాకు బాగా ఐడెంటిటీ తీసుకొచ్చిన పాటలు, గుర్తింపు తీసుకొచ్చినటువంటి పాటలు. పడిలేసే వయసులో పల్లెంత కడ తిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం, అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం, ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం, ఒగనను కవగడెక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మదిలో అలలు వలలుగా కదిలి ప్రతిరూపమై కళ్ళ ముందు కదులుతుంటే పొద్దుగు కిందంటే దేవల్ల గుడి కాడ పోరగా అన్నత గుంపులాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గుండిరా సోట, అల్ల దుర్గము ఇల్ల దుర్గము జాగిల్ల ముగిలాట, వరుసై మోళ్లకు ఎరుగబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట, రాయి రప్ప చెట్టు చేమ పంటల బుర్రి వంగి దూకులు సిన్న గోనె సింహుడాట. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది, పల్లె నా పల్లె తల్లి. పొద్దుగు కిందంటే దేవల్ల గుడి కాడ పోరగా అన్నత గుంపులాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గుండిరా సోట, కోలాటము డప్పు సప్పుళ్ళ మోతిని జనమంతా గూడిరా సోట, అవ్వాయ్యా నిలిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడ, ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినా, ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినా, ఒకనను కవగడెక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. చెర్ల మట్టిని తెచ్చి బొమ్మరిల్లును గట్టి అలికి ముక్కులు పెట్టినాము, ఊరంటే
అమ్మ నాన్నలమైనాము. కొయ్య పుల్లని ఎసి గుడ్డ పేర్కలు చుట్టి బొమ్మలాను చేసినాము. పిల్ల పిల్లగాడాని పేరు పెట్టి పెళ్లి చేసి కలిపినాము. పిల్ల పిల్లగాడాని పేరు పెట్టి పిలిచి పెళ్లి చేసి కలిపినాము. ఉత్తుత్తి పువ్వా ఉత్తుత్తి పూలతో ఊరంతా పిలిచి దావతు చేసి పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. బండ్లే సోమయ్య తాత ఎల్లమ్మ కథ చెప్తే ఊరంతా మేలుకునేది. కంచిరావే అల్లి రాని వేషం కడితే సేగంత దద్దరిల్లే. డీలరు మల్లయ్య కవ్వడెదురు బట్ట ఆపి ముచ్చట పెట్టేది. మాట మాటకు తీట శాస్త్రాలు చెప్పుతూ బుద్ధేల ఉంచుకునేది. ఆ కదరు ఎల్లయ్య తాత సారదాగిందంట ఎర్ర జెండా పాటలు ఎగిరేది పాడే. పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి. సూపర్. చాలా పెద్ద మీకు పాట ఇది. అవును, అంత పెద్ద పాట మళ్ళీ వేరే పాడడానికి టైం సరిపోదు మనకి. మరి మీరు ప్రకృతి, తర్వాత పల్లెలు, తర్వాత ప్రజా సమస్యలు, ఆడపిల్లలు, ఇలా రకరకాల ఇష్యూస్ తీసుకొని మీరు పాటలుగా వాటిని రూపాంతరం చెందించి తర్వాత మళ్ళీ పాడి అందరినీ మెప్పించారు. మీ దాంట్లో బావ మరదళ్ళు ఇవి కూడా ఉంటాయా? ఇవి ఉండవు అసలు మీకు? అవి ఏం వాడలేదు ఇప్పుడు పాడలేదా ఇప్పటి వరకు? అంటే అవి కూడా జీవితంలో భాగమే. అదే కదా. అయినప్పటికీ కొన్ని ఇష్యూస్ తీసుకున్నాను. అంటే ఈ ప్రేమ పేరుతో హత్యలు జరిగినప్పుడు, ఆ ప్రేమ పేరుతో కుల హత్యలు, అవి పరువు హత్యలు అని రకరకాల పేర్లు మార్చి చెప్తున్నటువంటి హత్యలు జరిగినప్పుడు ప్రేమ గురించి కూడా రాశాను. అంటే నిజమైన ప్రేమ ఎలా ఉండాలి అనేటువంటి పల్లవి, ఒక చరణం. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా, బాధ్యతలు చెప్పచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. మమతాను రాగాలు పంచకపోయిన మనసెన్నడు బాధ పెట్టను, అనురాగాలతోటి ఊరేగకుండా అనుబంధమెన్నడు విడువను. ఆహా ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఒక్క క్షణము నువ్వు నాతో కనిపించకపోతే నీరైపోయేనా ప్రాణము, ఒక్క నిమిషము నువ్వు నాతో మాట్లాడకపోతే నిలిసుండదే నా హృదయము, ఒక్క నిమిషము నాతో మాట్లాడకపోతే నీరైపోయేనా ప్రాణము, నా ఆశము నీవే, శ్వాసము నీవే, ఆశయాల బాటవు నీవే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. స్వార్థాల కోసం మనసులే చంపే మానవ మృగాలు ఉన్నాయి, స్వార్థాల కోసం మనుషుల చంపే మానవ మృగాలు ఉన్నాయి, అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో, అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో, పెద్ద తండ్రి గోర తీరప్పుడు మారునో నిజమైన ప్రేమకు విలువెన్నడొచ్చును.
ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను, ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. మీరు ఏం రాసినా ఏం పాడినా అందులో ఒక సామాజిక కోణం ఉంటుందేమో కదా ఖచ్చితంగా. అవును, నాకు ఎప్పుడు ఒక చిన్న డౌట్ అండి. నేను గద్దర్ గారి దగ్గర నుంచి మీ వరకు అందరినీ చూస్తా ఉంటా. ఈ గొంగళ వేసుకుంటారు పైన బ్లాక్ కలర్ ది, దానికి ఏమన్నా రీజన్ ఉంటుందా లేకపోతే ఒక మీ ఐడెంటిఫికేషన్ అసలు ఏంటి అసలు అది? ఈ గొంగడి ఇది మాకు గద్దరన్న ద్వారానే పరిచయం, తెలుగు సమాజానికి కానీ యావత్తు భారతదేశానికి కానీ. ఈ గొంగళి మళ్ళీ ఇంకే కళాకారులకు కనపడదు, యావత్తు తెలంగాణ నుంచి గద్దరన్ననే సింబల్ గా. అంటే కల్చరల్ కు జానపద నృత్యానికి విప్లవాత్మకమైనటువంటి ఒక సంస్కృతి ఉద్యమానికి సింబల్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ గొంగడి అర్థం ఏంటి అని అంటే పేదోడు లేనివాడు వేసుకొని ఉంటాడు, ఇది పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక గొంగడి అనే అర్థం. ఆ భావనతోటే గద్దరన్న తన జీవితకాలం భుజం మీద మోసాడు. ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి తమ్ముళ్ళుగా బిడ్డలుగా మేము ఇవాళ ఆయన వారసత్వంలో నడుస్తున్నాం గనక ఖచ్చితంగా ఈ గొంగడిని ఉండాలి అనేటువంటి ఒక ప్రేమ. దీని మీద చాలాసార్లు చాలా మంది అన్నప్పుడు అనిపిస్తుంది ఊకి ఎందుకు వేస్తారు అనే వాళ్ళు కూడా ఉంటారు, ఊకి అవసరమా అనేటోళ్ళు ఉంటారు, కానీ మాకు ఇది వేస్తేనే ఆయన గుర్తొస్తారు. కానీ నేను అలా అడగలేదు, దానికి ఏమి సింబాలిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది అట్టడుగు వర్గాల యొక్క పేద వర్గాల యొక్క సింబాలిక్ ఈ గోసి గొంగడి అనేటువంటిది. కాకపోతే కొంచెం ఇప్పుడు పాయింట్ ఇవన్నీ మారినాయి కనుక తప్పని పరిస్థితుల్లో ఇవన్నీ వేసుకుంటా ఉన్నాం. కానీ వాస్తవానికి ఒక కళాకారుడు, ఒక ప్రజా కళాకారుడు, ప్రజా సమస్యలు పాడే కళాకారుడు అంటే ఇలా ఉండాలి అనేటువంటి సింబాలిక్ అర్థమే ఈ గోసి గొంగడి. కానీ గద్దర్ గారు మన మధ్యన భౌతికంగా లేరేమో గానండి, ఆయన మీ అందరిలో మీలాంటి వాళ్ళు ఎవరిని చూసినా సరే ఆయన వెంటనే గుర్తుకొచ్చేస్తారు, అసలు మర్చిపోలేము అంత ఈజీగా. ఇంకోటి తెలుసా, ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను లాస్ట్ వీక్. ఆ తర్వాత ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇక్కడే ఆఫీస్కి వచ్చారు చేశారు. సడన్ గా అప్పటికప్పుడు అండి నా ముక్కు మీద పాట పాడేశారు, అప్పటికప్పుడే. అసలు ఎంత బాగానో, అసలు ఎట్లా వస్తుంది ఆయనకు అంత ఇదిగా, గ్రేట్ అసలు, లెజెండ్ నిజంగా ఆయన పాటల్లో. రైట్. మీరు మందకృష్ణ మాదిగ్ గారి మీద కూడా ఒక పాట రాశారని విన్నాను. జస్ట్ నాకు దాని ఒక చరణం ఒక పల్లవి మా కోసం. అడుగు అడుగున దగా పడ్డన దళిత జాతిని ఏకం చేసి, దళిత జాతిని ఏకం చేసి, దళిత జాతిని ఏకం చేసి, చెప్పులు పుట్టిన చేతులతోటే మరో చరిత్రను తిరగరాయమని, మరో చరిత్రను తిరగరాయమని, మరో చరిత్రను తిరగరాయమని, తప్పులు పట్టిన చేతులతోటే పోరాటాలకు దారులెయ్యమని, పోరాటాలకు దారులెయ్యమని, పోరాటాలకు దారులెయ్యమని, నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరును ముందుకు నడిపిన నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. ఈదు మూడిలో పురుడు పోసినది తెలుగు రాష్ట్రములో విస్తరించినది, తెలుగు రాష్ట్రములో విస్తరించినది, తెలుగు రాష్ట్రములో విస్తరించినది. జిల్లలు చల్ జిల్లలు చల్ జిల్లలు పల్లెలు కలియ తిరుగుతూ అరే ఢిల్లీ కోటను ముట్టడించినది, ఢిల్లీ కోటను ముట్టడించినది, ఢిల్లీ కోటను ముట్టడించినది. న్యాయమైన మన వాటా కోసం నలుదిక్కులను ఏకం చేసిన నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. అట్లా 30 ఏళ్ళ ఉద్యమాన్ని, ఆ వర్గీకరణ వచ్చినటువంటి ఫలితము, అది అమలైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు వెలువడిన వెంటనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గీకరణ బిల్లు కూడా ఆమోదింపజేశాడు. మనకు ఒక సెలబ్రేషన్గా ఇవాళ ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలు ఒక సెలబ్రేషన్ చేసుకుని ఒక పండుగ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను ఇటు ఉద్యమాలు చేసిన కృష్ణన్నను మేము గుర్తు చేసుకున్నాం, దాన్ని అమలు చేసిన రేవంత్ అన్నను కూడా మేము కృతజ్ఞత చెప్పాము, పాట ద్వారా చెప్పాము. విన్నారా ఈ మందకృష్ణ గారి పాట? ఏమన్నారు? వారి చేతుల మీదనే రిలీజ్ చేశారు. ఏమన్నారు? చాలా హ్యాపీగా సంతోషుడు, దగ్గర తీసుకున్నాడు, హట్ చేసుకున్నాడు, బాగా గుండెకి టచ్ చేసుకొని కన్నీళ్ళు తీర్చుకున్నాడు. బాగా రాసావు నాన్న అని చెప్పి తను బ్లెస్ చేయడం జరిగింది. ఇంకా ఎవరి మీద అట్లా మీరు పర్టికులర్ వ్యక్తుల మీద ఎవరి మీద రాశారా? ఈయన మీద కాకుండా అమరవీరుల మీద రాశాను చాలా ఎక్కువ, అంటే భక్తుల మీద తక్కువ.
రేవంత్ అన్న మీద రాశాను. రేవంత్ గారి మీద రాశారు, రేవంత్ రెడ్డి గారి మీద రాశాను కదా ఇంతకుముందు పాటలు. ఏది కొంచెం. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. పాదయాత్రతో నడిసిన రేవంత్ అన్న నీకు ఊరూరా ఉద్యమాల దండాలన్నా. పాదయాత్రతో నడిసిన రేవంత్ అన్న నీకు ఊరూరా ఉద్యమాల దండాలన్నా. నువ్వు అడుగేస్తే గడిలో దొరలంతన్నా తెలంగాణ జనమంతా నీ చెంతన్నా. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. పాదయాత్రతో నడిచిన రేవంత్ అన్న నీకు ఊరూరా ఉద్యమాల దండాలన్నా. ఇది పాదయాత్ర అసలు. అచ్చంపేట పాదయాత్ర నుంచి అప్పుడా? ఆయన హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నప్పుడు రాసినటువంటి పాట. ఆ స్టేజ్ మీద అప్పటికప్పుడు అనుకున్నటువంటి లైన్ కానీ చాలా అప్పట్లో బాగా Trend ప్రజల్లోకి వెళ్ళింది ఈ పాట. అదే. మీకు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నల్ల మల్ల పులి బిడ్డ. కావాల్సిన మొగోడు రానే వచ్చిండు నల్ల మల్ల పులి బిడ్డ. చెయ్యాల్సిన తగిన శాస్తి చేస్తూనే ఉన్నాడు తెలంగాణ పులి బిడ్డ. చెయ్యాల్సిన తగిన శాస్తి చేస్తూనే ఉన్నాడు తెలంగాణ పులి బిడ్డ. ఇట్లాంటి వర్డ్స్ తీసుకొని ఓకే, అప్పటికప్పుడు అల్లినటువంటి పాటలు ఇవన్నీ కూడా. సూపర్. అందువల్ల వర్గీకరణ వచ్చిన సందర్భాన్ని చెప్పాను. తర్వాత బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ మీద కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పేటువంటి పాటలు రాశాను. 59 కులాలుగా ఉన్నటువంటి ఈ అణగారిన కులాలు 30 ఏళ్లు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని బలపరుస్తూనే దాన్ని అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగా ఎవరైతే మనకు సాయం చేస్తారో వాళ్ళకి అవును, కృతజ్ఞత అవును. ఉండాలి. అట్లా ఆ భావన చెప్పాము. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. మాది వాళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో ఏళ్ళ తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. మానవత్వమున్నవాడు మహనీయుడు రేవంత్ అన్న. మహనీయుడు రేవంత్ అన్న మహనీయుడు రేవంత్ అన్న. చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు. చెమట నెత్తురు చూసి నోడు చెమట నెత్తురు చూసి నోడు. తప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నవాడు. గుండె సప్పుడు విన్నవాడు గుండె సప్పుడు విన్నవాడు. పడవబడ్డ మాదిగా వాడల జాడలాను వెతికినాడు. జాడలాను వెతికినాడు జాడలాను వెతికినాడు. మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో ఏళ్ళ తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. అట్లా ఇవాళ రేవంత్ అన్న సర్కారుకు మేము మద్దతు ఇవ్వాలని ఈ అణగారిన వర్గాలందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 30 ఏండ్లుగా కొన్ని ప్రాణాలు పోయినాయి, లక్షలాది మంది జైళ్ళకి వెళ్ళారు, కేసులైనాయి, అరెస్టులైనాయి, ఎన్నో ఇబ్బందులు పడి దండోర ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ మాదిగన్నకు నేను వందనాలు చెప్తా ఉన్నా. ఆ ఉద్యమం న్యాయమైందని చెప్పి గుర్తించి అనేక రాజకీయ పార్టీలకు అది ఎన్నికల ఎజెండాగా మారిపోయింది తప్ప దాన్ని అమలు చేయలేదు. ఇవాళ అమలు చేసినటువంటి ప్రజాపాలన ప్రభుత్వానికి రేవంత్ అన్నకు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నిజంగా మాటల కంటే పాటల ద్వారా ఏదైనా ఈజీగా కన్వే చేయొచ్చు అండి ఎవరికైనా కూడా. అది మీకు ఇవ్వటం నిజంగా ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం అనుకోవాలి. తర్వాత ఇంత గణం పాడుతూ ఉంటారు, ఎన్నో చోట్లకు వెళ్తా ఉంటారు, ఆ గొంతు ఎలా జాగ్రత్తగా పడతారు అది చెప్పండి. కొంచెం అప్పుడప్పుడు ఇట్లా వెదర్ చేంజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ లేకపోతే ఏం కాదు. అది పాడకపోతేనే ఇబ్బంది పడతాం.
సూపర్ అసలు. పాడకపోతే ఇబ్బంది పడతాము, పాడితే ఇప్పుడు మీరు కలవక ముందుకు కొంచెం నీరసం అనిపిస్తుండే బాడీ, మీరు కలిశాక లైవ్ లోకి వచ్చాక ఇప్పుడు లేసి దూకాలనిపిస్తుంది. అదే కదా అసలు. ముందు వచ్చినప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ కనిపిస్తుంది మీరు. అవును, వచ్చినప్పుడు మామూలుగా వచ్చి కూర్చున్నారు, వెంటనే చేంజ్ అయిపోయి మామూలు ఇంకా అసలు ఇప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఉన్నారు మీరు. అసలు ఆగదు, 10 పాటలు పాడమన్నా పాడేస్తారు వరుస పెట్టి. అట్లా బాగా పేరు తెచ్చినటువంటి పాటల్లో సాంబశివుడు పాట కూడా. వారు చనిపోయినప్పుడు వారు వెంటనే ఉన్నాను, 10 నిమిషాల తేడాతో వారు అక్కడ చనిపోయి పడి ఉంటే నేను డాక్టర్ చెరుకు సుధాకర్ గారు అనేక మందిని తీసుకుని వచ్చిన క్రమంలో ఆయన తీసుకుని వస్తున్న క్రమంలోనే ప్రాణం ఎప్పుడైతే విడిచాడో అప్పుడే పాట రాశారు ఆ రోజుల్లో. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 11లో జరిగింది. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా, చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురా, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురా, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా. చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురా, చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా. దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ బలిగొండ మండలము దాసిరెడ్డి గూడెంలో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగరా, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురా, చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుకురా. విప్లవాల తల్లి వడిలో వడివడిగా ఎదుగుకుంటూ పీడిత తాడిత ప్రజల విముక్తికై పాటలేసే ఆయుధ పోరాటంలో సాగిపోయారా, ఆయుధాలనందుకొని అడవికెళ్ళెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. వడిలో విల్లం బయలేసినాడు, ఫారా మిలిటరీ బలగాలను గడగడ వణికించినాడు. 100 మంది చుట్టూ ముట్టిన బెదరలేదురా, తొడగొట్టి యుద్ధంలో సవాల్ విసిరెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురా, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పడుకురా. దాదాపు 20 మిలియన్స్ పోయింది ఈ పాట ప్రజల్లో. మీ పాటల్లో ముఖ్యమైనది ఏంటంటే కఠినమైన పదాలు ఉండవు, అందరికి అర్థమయ్యేలాగా సరళమైన పదాలు ఉంటాయి. ఇలా వింటుంటే ఇంకా అలా ఎక్కిపోతాయి అన్నమాట మైండ్ లోకి. అట్లనే రాశాను నేను. సెల్ ఫోన్ తీసుకున్నాను, సెల్ ఫోన్ గురించి చెప్పాలి. ఈ సెల్ ఫోన్ వల్ల ఇప్పుడు యువతరానికి ఎట్లా కనెక్టివిటీగా చేయాలి ఫోన్, ఇందులో రకరకాల బూతు వీడియోలు చూసుకుంటూ నాశనం అవుతున్నారు. దీని ద్వారా ఉన్నటువంటి మంచిని తీసుకోమని చెప్పాను నేను. వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. సూపర్. అసలు వీళ్ళంతా మీ టీమా? ఇదంతా మా టీమే. అందరూ కలిసే ఉంటారు, చాలా ఏళ్ళ నుంచి ఎవరి జిల్లాలో వాళ్ళు ఉంటారు. కాదు పాడేటప్పుడు ఉన్నప్పుడు అందరూ కలిసే ఉంటారు. ఎన్నేళ్ల పరిచయం మీ అందరిది? తెలంగాణ ఉద్యమం కాంచి అప్పటి నుంచి. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు అసలు మీ ఉద్యమాన్ని? నేను 96, 97లో కాలిగజ్జ కట్టాను.
96, 97లో గజ్జ కట్టాను. ఆ ఊళ్ళో చిన్నగా కోలాటం పాటలు, అప్పుడు చిన్న పిల్లోడే చిన్నగా ఏ, డప్పు కొట్ట, ఆ ఏజ్ అప్పుడు కూడా 13, చిన్నదే. 14 ఏండ్లు అదే ఉంటాయి అంటున్నా. అప్పుడు. ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అయినటువంటి పాట. అప్పుడు గద్దరన్న క్యాసెట్ల రూపంలో జననాట్య మండలి పాటలు గ్రామాలకు వస్తే ఇక్కడో ఓకే. వేసుకొని వినేవాళ్ళం. విమలక్క లాంటి వాళ్ళు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు వీళ్ళు గ్రామాల్లో క్యాంపెనింగ్ చేయడానికి వచ్చేది. అప్పటికి పరిచయం లేదు అప్పట్లో లేదు, వాళ్ళతోటి. పరిచయం లేదు. మీకు ఎప్పుడు పరిచయం అయింది గద్దర్ గారు? ఇక గద్దరన్నతో 99, 98 ఆపరేట్ నుంచి. ఓకే, ఓకే. అంతకుముందు బాల్యంలోనే ఉన్నా కదా, నాకు అదే, 16, అదే. 17 ఏట వచ్చేసరికి పరిచయం వాళ్ళకి అయిపోయింది. లింక్ అప్ అయినాను. ఆ పాటలన్నీ వింటుండేది. వింటుండేది చిన్నప్పుడు 12, 13 ఏళ్ళ ఏజ్ లో అవన్నీ వినేది. అవి వినుకుంటూ బాగా మా బాయ్ కాడికి పోయి ఫస్ట్ కాడికి పోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకునేది ఒక్కనే సింగిల్ గా. మీరు ఎవరి దగ్గర నేర్చుకోవటం కానీ ఎక్కడ అట్లా ఏం నేర్చుకోలే లేదు? అసలు మీకు దాన్ని. మీరే నాకు నేను అవి అవి వినడం పోయి అక్కడ ప్రాక్టీస్ చేయడం, అవి వినడం ప్రాక్టీస్ చేయడం, ఊళ్ళోకి వచ్చి సాయంత్రం పూట స్నేహితుల కాడ పాడడం. వాళ్ళే మీకు ప్రేక్షకులు మొదటి ప్రేక్షకులు, మొదటి విమర్శకులు, గురువులు కూడా అన్ని అన్ని కూడా అన్ని బాలేకపోతే బాలేదని చెప్పేవాళ్ళ. ఖచ్చితంగా. అసలు బాగాలేకపోతే నేను పాడకపోయేది. నాకు వాళ్ళకి ఏమన్నా ఇది మాడ్యులేషన్ మార్చు అట్లా గిట్లుంటే బాగుంటది అదే కానీ ఇంకోటి పిచ్చి కూడా అనేది ఊకే పిచ్చి ఆవిడికి ఈ పాటలు ఇటు పోయి అసలు ఏమైపోతాడు అనేటువంటి సందర్భం. పాటలు. అట్లా ఆ ఏజ్ లోనే నేను స్వర్ణక్క పాట, నల్గొండ పాట, ఈ త్యాగాల చరిత్ర ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అంటే అవన్నీ బాగా నోటికి పట్టి పాడడమే కాదు, నేను నా అదృష్టం కొద్ది ప్రత్యక్షంగా వాళ్ళతో పనిచేసే అవకాశం దొరికింది నాకు. ఈ నెల మీద నాకు ఒక గొప్ప గర్వపడేది సరే నేను ఏమైనా ఏం కథ పక్కకు పెడితే ఒక సాంస్కృతిక ఉద్యమకారుడిగా ఇలా కోట్లాది మంది ప్రజలు గుర్తుపడుతున్నారు అంతే కదా. వస్తున్నా అంటే నేను వారి ఏలు బట్టి ఉద్యమాల్లో ప్రయాణం చేసినటువంటి 2003 వరకు దాదాపు లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసి కేసులై జైలై నిర్బంధం. ఇది 2004లో గద్దరని కాపాడాడు నన్ను. 2004లో గద్దరని నాకు ఊపిరి పోసాడు. చనిపోయేటప్పటికి నేను అంత నిర్బంధ కాలం అది. కనిపిస్తే కాల్చివేత సందర్భం నక్సలైట్లకు ప్రభుత్వానికి చర్చలు ఫెయిల్యూర్ అయిన కాలం అది. ఆ మూమెంట్ లో నేను నల్గొండ జిల్లా జైల్లో 90 రోజులు గడిపాను. గద్దరని లాయర్ను మాట్లాడి నన్ను సరెండర్ చేయించాడు కోర్టుకు. లేకపోతే అప్పుడు నాకు షూట్ ఆర్డర్ అంతే. నా ఎమ్మటి మా ప్రాంతంలో దాదాపు వర్ధమాన్ కోట, కోటమర్తి, ఇటు దడ్డపల్లి, పాలకుర్తి ఈ సరౌండింగ్లో దాదాపు ఒక 5-6 ఎన్కౌంటర్లు అయ్యారు అప్పటికి మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. అట్లా ఆ కాలంలో నేను గద్దరన్న కాడికి తప్పించుకొని వచ్చాను. అక్కడి నుంచి వచ్చి ఆయన ఇంట్లో షెల్టర్ తీసుకొని ఆయన ఇంట్లో 2-3 నెలలు ఉంచి లాయర్ను మాట్లాడి అదంతా చేసి నువ్వు బతకాలరా, నీ గొంతు అవసరం సమాజానికి అని చెప్పి ఆ రోజు కాపాడాడు అన్న. ఆయన ఆ రోజు చెప్పింది ఈ రోజుకి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నట్టుంది. ఏం చదువుకున్నారు? అందుకే నేను చాలా తక్కువ అప్పుడు 7th వరకు చదివాను. మధ్యలో డ్రాప్, ఇక ఉద్యమాలు పోరాటాలు చదవలేదు. అయితే అట్లా ఆయనను ఇన్స్పైర్ ఇప్పుడు ఇలా ఏ పదం రాసినా మేము గద్దరనే మేము లైన్ చెప్పే దాంట్లో తనలోకి వెళ్ళిపోయే రాస్తా ఏది రాయాలన్నా కూడా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, గుండెనొకటి చేద్దామా, పోరాట జెండాను చేతబడదామా, గుండె ఒకటి చేద్దామా, పోరాట జెండాను చేతబడదామా, పరమల్సూరు చేత ధర్మ భిక్షము గత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి, మా రోజు వీరన్న మన బెల్లి లలితక్క, మా రోజు వీరన్న మన బెల్లి లలితక్క, మా రోజు వీరన్న మన బెల్లి లలితక్క, ఎందరో వీరులను ఎదల కత్తి మధ్య కలిసి గుండెనొకటి చేసి దండు కూడా గట్టుదాము, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజాపాలనలో భాగమవుదమా, పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజాపాలనలో భాగమవుదమా, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతులై భారత రాజ్యాంగమే బడుగులకు రక్షణంటూ మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా. ఈ 10 జిల్లాల యొక్క చరిత్రను ఉమ్మడి 10 జిల్లాలను తీసుకొని మళ్ళీ రాయడం జరిగింది. దాదాపు అది కూడా 2 మిలియన్ దాకా ప్రజల్లోకి వెళ్ళింది. ఒక 1 month క్రితం రిలీజ్ చేసిన ఆ పాట. మీ పాటల రచనలు, మీ కంఠస్వరం అన్ని కూడా దేవుడు మీకు ఇచ్చిన వరం అండి. నిజంగా అన్ని జిల్లాలు కలిపి రాశారా? 10 జిల్లాలు ఎప్పుడు రాశారు? అది ఇది జస్ట్ 1.5 month క్రితం. అది కూడా ప్రజల్లో బాగా ఆదరణ పొందినటువంటి పాటగా, ఈ మధ్య కాలంలో ఒక మాస్ పాటగా. అట్లా నా ఎడ్యుకేషన్ మీద పూర్తిగా మీరు పాడింది అదే కదా, 2 బిట్లు పాడారు అందులో. చదువు సంబంధించి కూడా చదవాలిరా కొడక చదవాలిరా, అంటే మన పిల్లలే కాదు సమాజంలో ఉన్న అనేక మంది పిల్లల కోసం చెప్పినటువంటి సందేశంగా, చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయుల అవలే ఎదగాలిరా, చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయుల అవలే
ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దులు ముద్దాడాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును ముద్దాడాలిరా ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమా ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమా ఊరేళ్ళు సల్లగుండాలిరా ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా సరవాలిరా కొడక సరవాలిరా మహనీయులావలే ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును ముద్దాడాలిరా అజ్ఞానము తోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా అంధకారంలోనే బతికిండురా అంధకారంలోనే బతికిండురా ఎత్తి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారురా ఎన్నో బాధలు అనుభవించారురా ఎన్నో బాధలు అనుభవించారురా బతుకంతా చేసిండ్రు త్యాగాలురా ఆ గుండె గాయం మరప బయలెల్లారా సరవాలిరా కొడక సరవాలిరా మహనీయులావలే ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును ముద్దాడాలిరా నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమాను కోని నమలాలిరా అన్నమాను కాని నమలాలిరా అన్నమాను కాని నమలాలిరా పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా పుస్తకాల పురుగులవ్వాలిరా రేపటికి వెలుగులు కావాలిరా సరవాలిరా కొడక సరవాలిరా మహనీయులావలే ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును ముద్దాడాలిరా పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా సార్థకత ఒకటి ఉండాలిరా సార్థకత ఒకటి ఉండాలిరా మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా ఆశయాలతోటి బతకాలిరా అందనంతా ఎత్తు ఎదగాలిరా సరవాలిరా కొడక సరవాలిరా మహనీయులావలే ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును ముద్దాడాలిరా సూపర్ అండి. మీ అద్భుతమైన పాటలు వినాలన్నా అవి ప్రేక్షకులకి చూపించాలన్నా కూడా కొంచెం టైం సరిపోదు, చాలా టైం పడుతుంది. రెగ్యులర్గా చేస్తుంటే కానీ ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పాటల విషయంలో. థ్యాంక్ యూ అండి. మీ అందరు కూడా చాలా థ్యాంక్స్. మీ అందరికీ మీ అందరి కోఆపరేషన్ లేకపోతే కూడా అంత మంచి పాటల్ని బయటికి తెప్పించలేరేమో ఆయన, అంతే కదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ అండి. సోమన్న గారు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.